హలో సార్, మెల్లిగా ఎక్కడికో జారుకుంటున్నారు. జరట్లా బయటికి పోయేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు జెసి? వీకెండ్ కదా, నరసింహన్ కలవనికే పోతున్నా. నరసింహ నరసింహ నరసింహ, ఒకే ఆఫీసులో జాబు, రోజు కలుస్తూనే ఉంటారు కదా, ఇంకా బయట కూడా కలవడం అవసరమా? అవును, అవసరమే. ఏంటంత అవసరం? ఇవాళ నేను కూడా తెలుసుకుంటాను. చెప్పు. నేను నరసింహన్ కలిసేదే నీకోసం. నా కోసమా? నా కోసం నన్ను కలవాలి గాని చండాలంగా నరసింహన్ కలవటం ఏంటి? నీకు చెప్పిన అర్థం చేసుకోలే, వదిలే గౌతమి. ఎందుకు వదిలేస్తాను? ఈరోజు చెప్పాల్సిందే. నేను నరసింహన్ కలిసినప్పుడల్లా నీ మీద ఇష్టం ప్రేమ ఇంకా పెరుగుతుంది గౌతమి. ఎందుకు? నేను నరసింహతో గంట సేపు ఉంటే దాంట్లో 50 నిమిషాలు నీ టాపిక్గా నడుస్తుంది. నా గురించి టాపిక్ ఏంటి? ఆఫీస్ లంచ్ టైంలా నువ్వు వండిన కూరలు తిని బడే మెచ్చుకుంటాడు. వదిన చేతి వంట అమృతంని కూడా డామినేట్ చేస్తుందని అన్నప్పుడల్లా నాకు నీ మీద ప్రేమ డబుల్ అవుతుంది తెలుసా. వదిన నీకు పెండ్లాంగా రావడం నీకు కిస్మత్రా అని అన్నప్పుడు నా ఛాతి ఆనందంతోనే 69 ఇంచులు ఉబ్బుతుంది తెలుసా. వదిన కట్టు బొట్టు ఎంత ట్రెడిషనల్ గా తయారవుతుందని అనగానే అర్జెంటుగా అన్ని పనులు వదిలేసి ఇంటికొచ్చి నీ మెడలు ఇంకోసారి మంగళసూత్రం కట్టాలనిపిస్తుంది తెలుసా. మేమిద్దరం కలిసిన ప్రతిసారి నీ గురించి పొగుడుతుంటే నీ మీద ఇంట్రెస్ట్ డబుల్ ట్రిపుల్ అవుతుంటది. ఇక లాస్ట్ వీక్ అయితే నరసింహ ఒక మాట అన్నాడు గౌతమి, ఇక అదైతే హైలైట్ అనుకో. ఏ మాట అన్నాడు? వానికి నీలేక అక్కనో చెల్లెలో ఉంటే నాలాంటోనికి కాకుండా ఒక జబర్దస్త్ కోట్లకు పడగలెత్తినోనికిచ్చి పెళ్లి చేస్తుండేనట. నన్ను డౌన్ చేసి మాట్లాడిండని ఫీల్ కాలే, కోటీశ్వరునికిచ్చి నీ పెళ్లి చేస్తా అని నీ వర్తేందో నాకు చెప్పిండు చూడు. అక్కడ గుండెలు విండేసిండు గౌతమి. మళ్ళా నీకెందుకు నచ్చడో ఎప్పుడు చూసినా ప్రాబ్లమే. సరే పోను, ఇయ్యాల నుంచి పోను. సారీ చేసి, నరసింహ లాంటి మంచి మనిషి నీ ఫ్రెండ్గా రావడం మన అదృష్టం. సో ప్లీజ్ వెళ్ళు. సరే. ఏమైంది? ఈరోజు నీ తారీఫైన కిస్మత్ నాకు లేనట్టే ఉంది. ఎందుకు? జేబులో పైసలు లేవు, సిట్టింగ్ చేస్తే బిల్ కట్టేది ఉంటుంది కదా. ఓ, ఎంత కావాలి? 2 పెగ్గులు మొత్తం 2000 దాకా అవుతుంది. ఫోన్ పే చేసా, చెక్ చేసుకో. సరే, ఎలా వస్తా? ఈ ఆడోళ్ళని పొగడంగానే పడిపోయే ఫార్ములా ఇంకో 1000 years కూడా ఫ్రెష్గా పనిచేస్తుంది.